వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం పీతల స్టఫింగ్ ఫ్రై చేయబోతున్నామండి. స్టఫింగ్ కోసం ఇలాంటివి తీసుకొని ఇవన్నీ ఉడకబెట్టుకోవాలండి. వాటర్ వేసి సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఆ స్టఫింగ్ పెట్టడానికి ఇలాంటివి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి క్లీన్ చేసుకొని కడుక్కొని శుభ్రంగా పెట్టుకోవాలి. పీతల రెక్కల్ని ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందామండి. వాటర్ వేసుకొని స్టఫ్డ్ క్రాబ్ చేసుకోవడానికి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం కదండి. వాటిని ఇలా చెదగొట్టుకొని ఇలాగా పైన పెంకని తీసి మాంసాన్ని వేరు చేసుకోవాలండి. స్టఫ్డ్ క్రాబ్ చేయడానికి ముందుగా ఉడికించిన క్రాబ్స్లోంచి మాంసం అంతా ఇలా తీసుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్రాబ్, ఆనియన్స్, కారం, సాల్ట్, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీడిపప్పు ముక్కలు, కరివేపాకు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆనియన్స్ వేసి వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం. తర్వాత పీతల్లో తీసుకున్న ఈ మాంసాన్ని కూడా వేసేసుకుందామండి. వేసుకొని 5 minutes ఇలా వేయించుకుందాం. ఇలా వేగినప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ వేయించుకుందాము. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని స్టఫ్డ్ క్రాబ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇదంతా చల్లారిపోయింది. ఇది ఇప్పుడు పీత డొల్లలు ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ ఈ భాగంలో ఇందులో ఇదంతా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్నీ స్టఫింగ్ చేసుకొని ఇది మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి. ఇలా అన్నిటిని ఇలా స్టఫ్ చేసుకోవాలండి. వీటిని బాయిల్ చేసుకోవడానికి ఇలాంటి రేకులో పెట్టుకొని ఇడ్లీ బాయిల్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలండి. ఇలా అన్నిటిని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇవి ఇందులో వాటర్ పోసుకున్నాం కదా, ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టు బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలండి. ఓకే అండి, స్టఫ్డ్ క్రాబ్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.